ఏపీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై బీజేపీ నేత గళమెత్తారు. అక్రమాలపై విచారణ జరుగుతోందని, కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలులో అలసత్వం వహిస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న న్యాయ యాత్ర వారి కుటుంబ న్యాయం కోసమే అని, ప్రజల కోసం కాదంటున్న బీజేపీ నాయకుడు సత్యకుమార్తో అనంతపురం ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. మరో 3 మాసాల్లో దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలతో పాటు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహం ఏంటి? మూడోసారి కూడా ముచ్చటగా దేశంలో తామే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది, ఖచ్చితంగా దేశంలో న్యాయం జరగట్లేదు అనేది ప్రధానంగా రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతాయి? నిన్నటి రోజునే ప్రధానమంత్రి అనంతపురం సత్యసాయి జిల్లా పర్యటనలో కూడా నాసిక్ కేంద్రాన్ని, ప్రతిష్టాత్మకమైన ఒక కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. మరి ఈ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న సంస్థలు ఎందుకు ఆలస్యం జరుగుతున్నాయి, రెండోది అంటే వేగంగా ఎందుకు పనులు జరగట్లేదు అనే మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ సత్యకుమార్ సార్, ఈరోజు ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థను ఇక్కడ మీరు నిన్నట్టే ప్రారంభించారు, లేపాక్షిని కూడా సందర్శించారు. మరి ఎంపీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అసలు బీజేపీ వ్యూహం ఏంటి దేశవ్యాప్తంగా? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మరి రాజకీయ పరిణామాలను ఎలా ఉండబోతున్నాయి సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వరకు ప్రత్యేకమైన వ్యూహాలు ఏం లేవు. ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపించడం, సంక్షేమ ఫలాలు ప్రతి వ్యక్తికి అందేలా చేయడం, ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యూహం. దీన్నే గత 9 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని ప్రజలు ఆదరిస్తున్నారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్నారు. మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. అయితే మీరు ఇప్పుడు అన్నారు కొన్ని ఆలస్యం అవుతున్నాయని. నేననేది ఏంటంటే, మీరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లేని ఏ రాష్ట్రాలకు 5-6 రాష్ట్రాలకు కలిపి లేనన్ని ప్రతిష్టాత్మక సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వచ్చున్నాయి. మీరు ఐఐటి తీసుకున్నా ఉంది, ఎన్ఐటి తీసుకున్నా ఉంది, ఐజర్ ఉన్న, ఎయిమ్స్ ఉంది, సిపెట్ ఉంది, IIIT ఉంది, IITTM ఉంది, IIITDM ఉంది, కల్నరీ ఇన్స్టిట్యూట్ ఉంది. ఈ రకంగా ఒక 30 ప్రతిష్టాత్మక సంస్థలు ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఆలస్యం అవుతున్న దానికి ఏదైనా కారణం ఉందంటే, ఉదాహరణకి అనంతపూర్తే తీసుకున్నాం. సెంట్రల్ యూనివర్సిటీ 2015 సంవత్సరంలో సెంట్రల్ యూనివర్సిటీ రాష్ట్రానికి ఇస్తే భూమి ఇవ్వడానికి 6 ఏళ్ళు చేశారు. భూమి ఇవ్వకుండా భవనాలు నిర్మించలేం కదా. అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ, గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి భూమి కేటాయిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని రద్దు చేసి ఇంకో చోట 2 చోట్ల భూమిని కేటాయించారు. సో ఈ భూమిని కేటాయింపులో ఆలస్యం అవుతుంది తప్పిస్తే, ఉదాహరణకి రైల్వే జోన్ కూడా, రైల్వే జోన్ ఎప్పుడు 2018లో మంజూరైంది. దానికి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు. కానీ ఇవ్వాల్సిన 52 ఎకరాల భూమిని రాష్ట్రం ఇవ్వట్ల. కేంద్రం వచ్చి భూమి తీసుకోవడానికి లేదు, ఎందుకంటే భూమి అనేది రాష్ట్ర పరిధిలోని అంశం. ఏమన్నా ఆలస్యం అవుతున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల, అలసత్వం వల్ల, అభివృద్ధి మీద ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న పార్టీలకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల దేశాన్ని అధోగతి పాల్పట్టించి తీవ్రమైన పేదరికంలోకి నెట్టేశారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన నాటి నుంచి 25 కోట్ల మంది ఇవాళ పేదరికం నుంచి బయటకు వచ్చారన్న విషయం నిన్న నీతి ఆయోగ్ చెప్పింది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. దేశం రక్షణ ఉంది. ఎక్కడ కూడా బాంబు దాడులు లేవు, ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు లేవు, ఎక్కడ కూడా రోజువారీ స్కాములు జరగట్లేదు. సో ఈ సందర్భంలో ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది, ఎవరిని తిరస్కరిస్తే బాగుంటుందని తెలుసు. గతంలో తిరస్కరించారు, రాబోయే రోజులు కూడా తిరస్కరిస్తారు. సార్ ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చూస్తే ఇప్పటికే మీతో ఏదైతే పొత్తులో ఉన్న జనసేన టీడీపీతో పొత్తులోకి వెళ్ళిపోయింది. మరి బీజేపీ స్టాండ్ ఏంటి అనేది ఇంకా స్పష్టంగా అర్థం కావట్లేదు. అయితే రాష్ట్ర సమావేశాల్లో కూడా బీజేపీ కూడా టీడీపీతో పోతే బాగుంటుంది అంటారు. ఎట్లా ఉండబోతుంది సార్ రానున్న ఎన్నికల్లో? అసలు బీజేపీ ఎవరితో కలిసిపోయే అవకాశం ఉంది? పార్టీ నిర్ణయిస్తుంది, కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగా పార్టీ సమాయత్తం అవుతూ ఉంది. దానికి అనుగుణంగానే ముందుకు ఎన్నికల్లో కూడా వెళ్తాం. సార్ ప్రధానంగా ఒక్కటి చెప్పండి సార్ ఫైనల్గా. సార్ ఇప్పుడు మీరు చెప్పారు ఈ రాష్ట్రంలో అవినీతి ఎక్కువ ఉంది, రెండోది ప్రభుత్వ పథకాలకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏవి కూడా నిధులు ఇవ్వట్లేదు, అందువల్లే ఆలస్యం అవుతున్నాయి అని చెప్తున్నారు. మరి పురంధేశ్వరి మీ అధ్యక్షురాలు కూడా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దీని మీద ఒక విచారణ జరగాలని. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎలా చర్య తీసుకోబోతుంది సార్? అసలు విచారణ జరగాలంటే ఏమవుతుందంటే, అవినీతి వాటి మీద రాష్ట్రమే ముందుకు రావాల్సి ఉంది. ఇదో ఇంత పెద్ద ఎత్తున జరుగుతోంది అని. వీళ్ళే దొంగలు కాబట్టి వీళ్ళు ముందుకు రారు. రెండోది సుమోటోగా కోర్టులు తీసుకోవాలి, ఆ అవకాశం కూడా లేకపోయింది. మూడోది ఎవరన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను
ఆధారాలతో వేస్తే ఇప్పుడు అనేక విషయాల్లో పబ్లిక్ లిటిగేషన్ వేయడం, దాని మీద కోర్టులు విచారణ జరుగుతున్నాయి, వీటి మీద కూడా జరుగుతాయి. కాబట్టి ఊరికే విచారణ మనం కోరడం కాకుండా ఇటువంటి విషయాల్లో అవినీతికి సంబంధించిన విషయాల్లో ముందు తీసుకెళ్ళాలి. ముందు ప్రజల్లో చైతన్యం రగిలించాలా. ఇవాళ నాసిరకం మద్యం తాగి వేల మంది ప్రాణాలు పోతున్న విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో వాటి మీద వ్యతిరేకత వచ్చింది. అయితే ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల్లో వాళ్ళే బుద్ధి చెప్తారు, తర్వాత విచారణ కూడా జరుగుతుంది. ఈ దోచుకున్న సొమ్మునంతా కక్కించే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇది పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కానీ దానికి సంబంధించిన సంస్థలు కానీ కూడా పూర్తి స్థాయిలో సకాలంలో ముందుకు పూర్తిగా సాగడం లేదని అందువల్లనే జరుగుతుంది. ఇవన్నీ విషయాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా కూడా గమనించాలి. ఏ ప్రభుత్వం అయితే అవినీతి లేకుండా అక్రమాలు లేకుండా పరిపాలన సాగిస్తుందో ఆ ప్రభుత్వాలను ఎన్నుకోవాలి. అందుకు అనుగుణంగా కూడా బీజేపీ కూడా ముందుకు సాగుతోందని చెప్పి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవిచంద్ర, బీఆర్కే న్యూస్, అనంతపురం నుంచి.